సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విష్ణు గారు నమస్తే సార్. సో ఈ రోజు ఆప్టా మీటింగ్ లో మీరు కూడా పాల్గొన్నారు. మంచి చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా కాకుండా కాపు కమ్యూనిటీకి సంబంధించి ఒక ఉద్యమాన్ని తీసుకురావటంలో మీ యొక్క కీలకమైన పాత్ర గురించి కూడా అందరికీ షేర్ చేశారు. సో ఈ రోజంతా కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళంతా ఇక్కడ చేరి గ్యాదర్ అయ్యి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో వాళ్ళ సక్సెస్ కోసం సో మీరు కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇక్కడ వైజాగ్ రావడం కారణం ఏంటంటే ఈ యొక్క అమెరికాలో స్థిరపడి వాళ్ళు ఏ స్థాయికి కావాలంటే ఆ స్థాయికి వెళ్ళి ఈవేళ స్థాయి లేని వాళ్ళ గురించి ఇక్కడికి వచ్చి కృషి చేసి కష్టపడి వీళ్ళ బాగోగుల గురించి చూస్తున్నారంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అని అటువంటి వాళ్ళ గురించి చూడాలి. వాళ్ళ పిలుపుని మనం అంగీకరించి వెళ్ళి చూడాలి, వాళ్ళ ఆశయాలని జీవించాలి, వాళ్ళ ఆశయాలని లైక్ చేయాలనే ఉద్దేశం మీద నేను ఇక్కడికి వచ్చానమ్మా. అమెరికాలో ఉండి వాళ్ళు ఏం కావాలంటే ఎంత ఎదిగాలంటే అంత ఎదిగి ప్రాంతీయ అభిమానం అంటే మనం పుట్టిన రాష్ట్రంలో మన వాళ్ళు ఏ రకంగా ఉన్నారో వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి మాకు మలిగానని వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ రకంగా డెవలప్ అయ్యారు, ఏ రకంగా వీళ్ళు డెవలప్ చేయాలనే సూచనలు ఇచ్చి ఈవేళ ఇవి ఇక్కడ వైజాగ్ లో మీటింగ్ పెట్టి అందరికీ ఆకర్షణగా ఉన్నారంటే వాళ్ళని లైక్ చేసి విధానం వాళ్ళ విషయం గురించి చాలా మెచ్చుకోవాల్సిన విషయం అమ్మ. వాళ్ళ గురించి కాపులు అనేటప్పటికీ రాజకీయ సామాజిక అంశాల్లో కూడా వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉన్నారు, నిరూపించుకుంటున్నారు, ఇంకా ఉంది చేయాల్సింది అనేది. సో మీరు కూడా ఇందాక చెప్పారు చాలా యాక్టివిటీస్ అనేవి చేశాము గతంలో కూడా అని. సో ఇప్పుడేమనిపిస్తుంది కాపులకు వస్తున్న ప్రాధాన్యత వ్యాపార రంగాల్లో కానీ రాజకీయ పరంగా ప్రాధాన్యత విషయం ఇప్పుడు డెవలప్ అవుతున్నారమ్మా. ఇది వరకు ఏంటంటే ఏదో రకంగా ఉండేవారు తప్ప ఇప్పుడు అలా కాకుండా కొంతమంది కూడా సూచనలు ఇస్తున్నారు. రే బాబు మనం ఎలాగుంటే బాగుంటది, ఎలా ఉంటే బాగుంటది అని చెప్పి ఆ రకంగా ప్రయాణం చేస్తున్నారు. దాని తగ్గట్టు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయంగా రావటం వల్ల ఆయన లైక్ చేసి ఆయన యొక్క పద్ధతుల గురించి ఆయన ఎదురుకొచ్చి మా అందరికీ అండగా ఒక నాయకత్వం వహిస్తున్నాడు. కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని ప్రజలు రుజువు చేశారు మొన్న. ఇంచేదంటే కాపులు రుజువు చేయకపోతే ఎన్ని సీట్లు వస్తాయని కూడా ఎవరు అనుకోలేదు. అనుకోకుండా కాపులు మూవ్మెంట్ చూపించారు. ఇది చూపించడం కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎదురు రావటం, ఆయనకి మేము ఉన్నామని కాపు జాతి రుజువు చేసింది.